ప్రతి ఒక్క స్టేజ్ పెరిగే కొంది మీకు కొత్త కొత్త పరిచయాలు వస్తుంటాయి. కొత్త పరిచయాలు వచ్చాయి కదా అని చెప్పేసి పాత వాళ్ళని వదిలేస్తే మనం మనుషులు కాదు, మృగాలం. సో గతాన్ని మర్చిపోకూడదు, మన పాత స్నేహాన్ని మర్చిపోకూడదు. ఈ క్యాంపస్ నుంచి మీరు వదిలి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి మీరందరూ విడిపోయి వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి ఒక గొప్ప వసుదైక కుటుంబం అనే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుని బయటకు వెళ్తున్నారు. మీరందరూ టచ్లో ఉండాలి. ఆల్మినీ స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరూ మనతో టచ్లో ఉంటారు, వస్తూ ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దే కీప్ డూయింగ్ ఈవెంట్స్. మీరు కూడా విద్యానికేతన్ ఇన్స్టాగ్రామ్లో కానీ వాటి పేజెస్, అఫీషియల్ పేజెస్లో మీరందరూ సైన్ అప్ అయ్యి అందరూ టుగెదర్నెస్ మెయింటైన్ చేస్తారని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒక లీడర్ క్వాలిటీ బ్రదర్ విభజించి పాలించుట కాదు, అందరినీ కలుపుకొని వెళ్ళేటోడే లీడర్. అర్థమైందా? సో వీడొద్దు, ఈగో, సెల్ఫిష్నెస్ ఇవన్నీ మనిషిని కిందకి తీసుకొచ్చేస్తాయి. ఎప్పుడైతే మనిషి ఇదంతా నాది, ఇదంతా నేనే చేశాను అని అహం మొదలైందో అతని పీస్ ఆఫ్ మైండ్ ఆ రోజుతో ఆగిపోయింది. మనిషి ఆ రోజు గెలవచ్చేమో, కానీ చివర వెళ్ళేటప్పుడు ఆఖరిగా దేవుడు కాసుకొని ఉంటాడు మన కోసం. అప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు ఎంత సంపాదించావని అడగడు, ఏం చేసావని అడగడు, నీ జీవితంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి సాయపడావో మాత్రమే అడుగుతాడు ఆ దేవుడు. సో గుర్తుపెట్టుకోండి, వెళ్ళే మార్గంలో హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం మనుషుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు, ముక్కు, నోరు, చేతులు అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉంది కదరా అని నోరు తీసేసుకోం కదా, నోరు ఉంది కదా అని చెవులు పీకేసుకోం కదా. చెవులు వినిపించేదానికి, కళ్ళు చూపించేదానికి, నోరు మాట్లాడడానికి, చేతులు ఎన్నో వాటికి, కాలు నడిచేదానికి, పరిగెత్తేదానికి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషులు కూడా దేవుడు కూడా అలాగే సృష్టించాడు. అందుకే వసుదైక కుటుంబం అన్నారు. ఎందుకంటే మనిషికి మనిషే తోడు. ఒక్క మనిషి అన్ని పనులు చేయలేడు. అందుకే ఒక సీఈఓకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మన గార్డెనర్ అన్నకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్న లేకపోతే పచ్చని చెట్లు ఉండవు, పొలాలు ఉండవు. ఒక రాజకీయ నాయకుడికి, ఒక పెద్ద ఆఫీసర్కి హలో సార్ అంటాం. అలాగే దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి, కోత కోసి, పైరు పెంచి, కుప్ప నుంచి ఒడ్లు దంచి వండి పెట్టిన మన రైతునికి కూడా అదే మర్యాద ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు ఇది చెప్తున్నానంటే మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా మా నాన్నగారు ఆయనే చేశాను, నేనే ఇదంతా చేశాను అనుకుని ఉంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉండుండరు. ఈరోజు పొద్దున కూడా ప్రతి సంవత్సరం 4 గంటలకి లేచి ఆయన వెళ్ళి అక్కడ తాతగారికి, నాన్నమ్మకి దండం పెట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఆయన చిన్ననాటి స్నేహితులు, వాళ్ళ ఊర్లో నుంచి బంధువులు, వాళ్ళ స్టూడెంట్స్, ఆహా చూసేదానికి ఎంత చక్కగా ఉంటుంది తెలుసా. ఎందుకంటే బ్రదర్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఎంత ఎదిగినా మన పాతోల్ని మర్చిపోకూడదు. ఆయనకి పేరు పేరున మనిషిని పిలిచి పలకరిస్తారు. అది ఎంతోమందికి అదృష్టం రాదు. మా నాన్న సక్సెస్ ఏమని అడిగితే నేను సినిమాలని చెప్పను, ఆయన క్యాంపస్ అని చెప్పను, ఆయన వ్యక్తిత్వం అంటాను. ఆయన చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ సమాన న్యాయం ఇస్తారు చూడు, సమానంగా మాట్లాడతారు చూడు. దట్ ఈస్ మై ఫాదర్. అది క్వాలిటీ మా నాన్నలో చూసి ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి. క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ఇంతకుముందే చెప్పాను జంతువుల రేట్లు వాటి గురించి, ఇప్పుడు అది చెప్పను. ఓటుకి డబ్బుతో అమ్ముడుపోకండి. మన జీవితం ఎంతో ఉంది. మీ లీడర్ని, ఈయన మంచి లీడరా కాదా, ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా, మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి. కరెక్ట్ లీడర్ని చూడండి. 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. నాన్న మీ పాదాలకి నమస్కారం. థ్యాంక్ యూ నాన్న, హ్యాపీ బర్త్డే. లవ్ యూ ఆల్. మోహన్ లాల్ సార్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సార్. వందే మాతరం, వందే మాతరం.
వందే మాతరం. I love you all. Thank you. Thank you, Annaya, for your valuable words.